తొలి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరు ఆ రోజు పేరాలు తింటాం కదండి. ఈ పేరాలు తినడానికి చప్పగా ఉంటాయి కాబట్టి పిల్లలు వాటిని తినడానికి ఇష్టపడరు. అలా పేరాలు డైరెక్ట్గా అలా పెట్టకుండా ఇలా బెల్లం కలుపుకుని పేలాలు ఉండలు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఉండలు తయారు చేసుకోవడం కోసం జొన్న పేలాలు తీసుకున్నానండి. ఈ జొన్న పేలాలు మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి, లేదంటే మన జొన్నలతో పేలాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పేలాలను పక్కన పెట్టుకుని మనం బెల్లం పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నేను పెద్ద కప్పుతో పేలాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆ పేలాలు మనకి చిన్న కప్పుతో 2 కప్పులు అవని, అందుకే నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇలా తురుగున బెల్లం వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగి మనకి తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలండి. ఇలా మనం పాకం పట్టుకునేటప్పుడు మనకు బెల్లంలో ఏమైనా నలకలు ఏమైనా ఉంటే మనకు ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత వీటిని మనం వడకెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేరే పాత్రలోకి వడకెట్టుకోవాలి. అలా అయితే మనకు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ వడకెట్టుకున్న బెల్లాన్ని మనం పాన్లో వేసేసుకుని పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ బెల్లం పానకం మనకి తీగ పాకం వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ పాకం తయారు చేసుకోవాలి. మనకి ఇలా బెల్లం బాగా కరిగి నురగలాగా వచ్చేటప్పుడు ఒకసారి మనం పాకం తయారైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా గరిటెతో కొద్దిగా పాకం తీసుకొని మనం చేతితో చెక్ చేసుకోవాలి. పాకం వచ్చేసి ఉంటే మనకి ఇలా తీగలా సాగుతుంటుంది. మీరు చూసారు కదా, మనకి తీగ పాకం తయారైనప్పుడు పక్కన పెట్టుకున్న ఈ జొన్న పేలాలను మనం పాకంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఈ పేలాలు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ మనకి పాకం గట్టిపడిపోతుంది. ఇలా మొత్తం పేలాలకి పాకం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పేలాలకు మొత్తం అంతా బెల్లం పట్టిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం కొద్దిగా చేతితో ఉండలు చుట్టేసుకోవాలి. ఈ మరీ చల్లారేంత వరకు ఉంటే మనకి ఉండ తయారవదండి, అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇలా మనం ఉండలు తయారు చేసుకోవాలి. ఈ ఉండలు తయారు చేస్తున్నట్టు కొంచెం స్పీడ్గా చేసుకోవాలండి. మనకి పాకం చల్లారిపోయే కొద్ది కూడా మనకి పేలాలు గట్టి పడిపోతాయి, అందుకే మనకు ఉండలు తయారవదు. అందుకనే మనం ఉండలు కొంచెం స్పీడ్గా నొక్కుకోవాలి, తయారు చేసేసుకోవాలండి. అంతే, మన జొన్న పేలాల ఉండలు రెడీ అయిపోయినాయి.